కాకినాడ జిల్లాలో మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం మేడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. పేలుడు దాటి ఎంత భయానకంగా ఉందంటే అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయి. చెల్లా చెదురుగా పడి ఉన్న శరీర భాగాలు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు పక్క గ్రామాల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల స్లాబ్ కూడా పగుళ్లు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని అంబులెన్స్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే కాకినాడ జిల్లా సామర్లపేట మండలం వేటపాలెంలో అయితే మాత్రం ఈ యొక్క భారీ పేలుడు ఘటన సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో కూడా దాదాపు పెద్ద మొత్తంలో మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఈ ప్రమాదంలో దాదాపు 5 నుంచి 6 కూడా చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అయితే మాత్రం అందుతా ఉంది. దాదాపుగా మరికొంతమంది కార్మికుల పరిస్థితి అయితే మాత్రం సీరియస్ గానే ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపు మంటల్లో చాలా మంది కార్మికులు కూడా బూడిదైపోయినట్టుగా కూడా మనకి సమాచారం అయితే మాత్రం అందుతా ఉంది. దాదాపుగా ఏదైతే అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ యొక్క మంటలకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి భవనాలు కొన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యని కూడా తెలుస్తా ఉంది. దాదాపు బాణసంచా తయారీ సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలతో ఆ ప్రాంతం అంతా ఒక అగ్నిగోళంలా కూడా మారినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాకినాడ జిల్లా సంబంధించి కూడా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఏదైతే ఈ యొక్క ఘటనలో దాదాపు ఇప్పటికీ 6 మృతి చెందినటువంటి నేపథ్యంలో కూడా మరొక 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరికొంతమంది కార్మికులు కూడా మంటల్లో అగ్నికి పూర్తి స్థాయిలో కూడా ఆహుతి అయిపోయి కూడా బూడిదైపోయారని కూడా తెలుస్తా ఉంది. దాదాపు కూడా ఈ యొక్క బాణసంచా తయారీ కేంద్రంలో గతంలో కూడా ఇదే మాదిరిగా దాదాపు 3 మరణించినటువంటి ఘటన కూడా గతంలో ఉంది. మరి ఆ ఘటన తర్వాత కూడా తిరిగి మరలా ఎందుకు అధికారులు ఈ యొక్క బాణసంచా తయారీ కేంద్రంపై కూడా ప్రత్యేకంగా చర్యలు ఎందుకు తీసుకోలేదనేటువంటి వాదనలు అయితే ప్రస్తుతం అయితే మాత్రం వినిపిస్తా ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు స్పాట్ లో దాదాపు 20 నుంచి 28 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరి బ్లాస్ట్ సమాచారం అందుకున్నటువంటి ఇప్పటికే కూడా అగ్నిమాపక యంత్రాంగం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం ప్రస్తుతం ఘటనా స్థలాన్ని తీసుకొని మంటలను అదుపులో తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే 3 అయితే మాత్రం ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తీవ్ర గాయాలతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆర్తనాదాలతో ఎడు చూసినా కూడా ఆర్తనాదాలు అయితే మాత్రం వినిపిస్తా ఉన్నాయి. దాదాపుగా అక్కడ కార్మికులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ మంటలు ఎగిసి పడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా వారంతా ఆ ప్రాణాలు కాపాడుకోలేక మంటల్లో చిక్కుని బయటికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సో మరి ప్రస్తుతం గాయాలైనటువంటి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తీసుకువెళ్తా ఉన్నారు. మరికొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉంది. దాదాపు ఇప్పటికే 8 మంది గాయపడినటువంటి వారందరినీ కూడా కాకినాడ జీజేజీ తరలిస్తా ఉన్నారు. సరిపోయినటువంటి 6 మృతదేహాలను కూడా కాకినాడ జీజేహెచ్కి అయితే మాత్రం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఒక్కసారిగా కూడా బాణసంచా తయారు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ మంటలు వ్యాపించాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క పేలుడు దాటికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు కూడా ధ్వంసమయ్యాయంటే మనం పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, మరి మొత్తానికి ఈ
ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఒక ప్రత్యేక టీం ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ యొక్క పేలుడు జరిగినటువంటి ఘటనా స్థలానికి కూడా వెళ్లాలంటూ కూడా ఏపీ సచివాలయం నుంచి ఒక ప్రత్యేక టీం అయితే మాత్రం ఇప్పటికే కాకినాడ జిల్లా సామర్లపాడులో ఉన్నటువంటి ఈ యొక్క అగ్నిమాపక సంబంధించినటువంటి పేలుడు సంబంధించిన ప్రాంతానికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ఘటనపై అయితే మాత్రం స్పందించారు. మరి తరచు కూడా ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. లేదంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి అధికారులు అయితే మాత్రం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ ఘటనపై ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీతో కూడా ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి గాయపడేటువంటి వారందరినీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా కాకినాడ జిల్లా సామర్లపాడులో జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం కొంత ప్రభుత్వం ఒక పక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే మరోపక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు అయితే మాత్రం రోధిస్తున్న తీరు నిజంగా చాలా కంటతడి పెట్టిస్తుందని కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఏదైతే ఈ యొక్క బాణసంచ తయారీ సంబంధించిన కేంద్ర నిర్వహణ కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటి నుంచి బాణసంచ తయారీ సంబంధించినటువంటి కేంద్రాన్ని నడుపుతున్నారు అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీతో కూడా ఫోన్ లో మాట్లాడి అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ పవన్.